ప్రజలారా, మన ఏపీలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు పాలన ఒక ఒక నెల కంప్లీట్ అయిందండి. ఈ కంప్లైంట్లో ఈ 1 మంత్ పాలనపై మనం చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాలు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాడండి. ఒక నెల పాలన చాలా సంతృప్తిగా ఉంది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే ప్రజలు వాళ్ళకు పింఛన్ చెప్పారండి. 7,000 రూపాయలు ఇస్తామన్నారు. 4,000 ప్లస్ 3,000 కలిపి 7,000 ఇచ్చారండి. అట్లాగే ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుక ఫ్రీ చేసుకుంటూ పోతున్నారండి. ఆయన సీఎం అయిన కాడి నుంచి చూడండి, సీఎం అయిన మొదట 2 రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు సందర్శించాడు. పోలవరం ప్రాజెక్టు ఎంత నాశనమైందో గత ప్రభుత్వంలో ప్రజలకు వివరించాడు. ఏమీ చేయకుండానే అంబటి రాంబాబు, ఆయన ఎవరు, అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రులుగా పెట్టి జగన్ చేతగాని దద్దమ్ములండి వాళ్ళని పెట్టారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? అంబటి రాంబాబు అంటే నాకేం అర్థం కావట్లేదండి ఆ ప్రాజెక్ట్ గురించి అన్నాడు. వాళ్ళు డ్యాన్సులు వేసుకునే వాళ్ళను, ఏదో బూతులు మాట్లాడుకునే వాళ్ళను మినిస్టర్లుగా చేస్తే ఏం ప్రాజెక్టు ముందుకు నడుస్తుంది? అట్లా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు పోయినాక అవన్నీ బయటపడేది, దాన్ని ముందుకు సాగదీసి ఉంటాడు. తర్వాత రోజు అమరావతి తిరిగాడండి. అమరావతిలో ఏ భవనాలు ఎలా ఉన్నాయి, 5 సంవత్సరాలు పిచ్చి మొక్కలు పెరిగిపోయి ప్రాంతమంతా ఎట్లెట్లా గలీజుగా ముక్కలు నాటి పెరిగిపోయి ఉండాలి, అది చూశాడు. దాన్ని కూడా అన్ని ప్రొక్లైన్లు పెట్టి జేసీబీలు పెట్టి క్లీన్ చేసుకుంటూ అమరావతిలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి అక్కడికి తెప్పించుకుంటూ అమరావతిని కూడా డెవలప్ చేసుకుంటూ పోతున్నాడండి. ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చెప్పాడో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ ముందుకు పోతున్నాడండి. అలాగే నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అక్కడ ఏమి పనులు నడుస్తున్నాయి? 5 సంవత్సరాలు వీళ్ళు ఏమీ చేయకుండానే జగన్ గారు ఎప్పుడు బటన్ నొక్కినా నొక్కుంటా ఉన్నాడు, కానీ డెవలప్మెంట్ లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అది పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్కి పోయి అక్కడ పనులను కూడా చూశాడు. అవి కూడా దాన్ని కూడా ఎందుకంటే మనకు విమానయాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు కాబట్టి మనకు కూడా కలిసి వచ్చింది. కాబట్టి చిన్న ఎయిర్పోర్ట్లు కూడా ఇంకొక 5-6 ఎయిర్పోర్ట్లు కూడా మనకు పెడతామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అట్లే భోగవరం ఎయిర్పోర్ట్ కూడా మంచిగా నడుస్తుంది, కంప్లీట్ చేయాలని 2026 జూన్కు కంప్లీట్ చేయాలని చెప్పారండి మొదటి దశ. అట్లా చంద్రబాబు నాయుడు పాలనలోనే ఒకటి చేసుకుంటూ పోతున్నాడు. నెక్స్ట్ కరెంటు దాని మీద కూడా చాలా చేశాడు. జగన్ గారి పాలనలో కరెంటు మొత్తం లాస్ చేసేసి దాన్ని సరిగా మెయింటెనెన్స్ చేయక అప్పులు చేసేసి ఒక్కొక్కటి అప్పుల పాలు చేసేసి రాష్ట్రాన్ని మొత్తం చేసేసాడండి. 60 మంది సలహాదారులను పెట్టుకుని 80 మంది సలహాదారులను పెట్టుకొని ఒక్కొక్కరికి లక్షన్నర జీతాలు ఇచ్చుకుంటూ పనికిరాని దద్దమ్ములండి సలహాదారులు. ఎందుకండి? ఏదో మంచి ప్రాముఖ్యత ఉన్నవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ మంచిగా చదివిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, లేదు కొంచెం పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పెట్టుకోవాలి, కానీ పనికిరాని సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టుకొని ఏమొస్తుందండి? అట్లాంటి సలహాదారులకే మొత్తం డబ్బులు ఇచ్చేసాడండి జగన్ గారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా అగ్నిమాపక దాంట్లో ఉద్యోగాలు ఇప్పించారంట. ఇంకా టీటీడీలో అయితే మొత్తం గోలమాలు చేసేసారు, దేవుణ్ణి కూడా నాశనం చేసేసారు. హిందూ దేవాలయం ఉంటే అట్లాంటి దేవాలయంలో కూడా మొత్తం టికెట్లు అమ్ముకొని బ్లాకుల్లో అమ్ముకొని ఆయన ధర్మారెడ్డి గారు ఎవరో ఆయన అట్లా పాడు చేసి తిరుమలను కూడా నాశనం చేసేసారండి. ఏ రోజు కూడా తిరుమలకు పోయి భార్యాభర్త పోయి పట్టు వస్త్రాలు సమర్పించింది 5 ఏళ్లలో మనం చూడలేదండి మన జగన్ గారు. చెప్పండి, ఆయన పోకపోతే పని ఆయన తరపున ఎవరినన్నా పంపించవచ్చు కదండి. అట్లా లేదు. అట్లా హిందూ దేవాలయాలను అంత చిన్న చూపు చూశాడండి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి చూసుకుంటే 1 మంత్లో ఒక్కరోజు ఖాళీగా ఉంటున్నాడా అండి? చెప్పండి. ప్రతిరోజు సచివాలయానికి పోతాడు, అధికారులను పరుగులు పట్టిస్తున్నాడు. డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి, మీరు ఏం చేస్తారో చేయండి, జిల్లాల పర్యటన చేస్తూ అంటున్నాడు. నెక్స్ట్ రాయలసీమ జిల్లాలకు వెళ్తాడు, అక్కడ పర్యటిస్తాడు. రాయలసీమ జిల్లాలో కూడా అండి అన్నమయ్య డ్యాము కానీ అక్కడ పింఛా డ్యాములు కానీ కొన్ని చాలా దెబ్బతిన్నాయి. వాటిని కూడా చంద్రబాబు గారు చూసి అక్కడ రాయలసీమ ప్రజలకు కూడా
కొంచెం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నాశనం అయిందండి. ఏ ప్రాంతం ఎత్తుకున్నా కూడా అట్లాంటి రాయలసీమ ప్రాంతాన్ని కూడా మంచి డెవలప్మెంట్ తీసుకుపోవాలని అని కోరుకుంటున్నారండి ప్రజలు. సారు చంద్రబాబు నాయుడు సారు ఎందుకంటే అతను ఒకటే ధ్యేయం, ప్రజలు బాగుండాలి, ఫలితాలు బాగుండాలి అని. ఇంకా ఉచిత బస్సు అది కూడా అమల్లోకి వస్తుందండి తొందరలోనే. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. గ్యాసు లేడీస్కి 1500ది ప్రతి ఒక్కటి చేస్తాడండి. ఏమి అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరికే సల్లు కబుర్లు పెట్టుకొని ఒక 3-4 పెట్టుకొని డిబేట్లలో పనికిరాని వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళు చెప్తా అంటే తందానా తానా అంటాడు. ఆయన సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు, ఆయన కొమ్మినేటి శ్రీనివాస ఎవరు ఆయన ఏమేమి చెప్తాడు. ఇసుక పోయింది, బండ్లు కట్టుకుపోవాలి, ఇసుక బండ్లలో ఫ్రీ, నెంబర్ ప్లేట్ లేదు అంటాడు. అమ్మ పథకానికి ఏది అమ్మ వందనం ఎత్తేసినారు, దానికి ఇంకా ఇది విధానాలే కాలేదు, అప్పుడే బ్యానర్లు వేసేయడం. చంద్రబాబు ఒక నెలకే మీరు అట్లంటే చెప్పండి. అట్లా చేసి సాక్షి దాంట్లో ఇసం కక్కుతున్నారండి. సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు మీరు ఇసం కాదు కదా, ఇసం మీరు కక్కినా ప్రజలు ఎవరు కూడా మీ మాటలు నమ్మరండి. ప్రజలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారే నెక్స్ట్ తడవ కూడా సీఎం అవ్వాలనేది మా కోరికలు, అందరు ప్రజల యొక్క కోరిక అండి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక నెల పాలనపై ప్రజల్లో మంచి సంతృప్తినిచ్చిందండి. చంద్రబాబు నాయుడు సార్ కంగ్రాచులేషన్స్, మీరు ఒక నెల కంప్లీట్ చేసినందుకు. ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి మీరు కష్టపడే వాళ్ళు అట్లే పవన్ కళ్యాణ్ సార్ కూడా బాగా కష్టపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా కష్టపడుతున్నాడండి. ఒక గంట 2 గంటలైనా ఇసిపెట్టట్లేదు. పొద్దున్న నుంచి నైట్ వరకు పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లెక్క పవన్ కళ్యాణ్ కూడా కష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలని. కాబట్టి చంద్రబాబు నాయుడు సార్కి కానీ పవన్ కళ్యాణ్ సార్కి కానీ 1 మంత్ ఒక నెల పాలనపై మనం ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు సార్. ఇబ్బంది ఏం లేదు, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు. మీరు ఇలాగే మంచి పనులు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను మంచి డెవలప్మెంట్ తీసుకెళ్లాలని, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని, అమరావతి కంప్లీట్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్. అంతే తప్ప ఎవరు ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఇంకా మీరు కూడా పేద ప్రజలకు మంచి జరిగేట్టుగా చేసుకుంటూ వెళ్ళాలని సార్. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్. అట్లాగే పేపర్లో ఒక న్యూస్ వచ్చిందండి, అది చూద్దాం. నిన్న మన రఘురామరాజు గారు జగన్పై అత్యాయత్నం కేసు, సిఐడి ఐజీ మాజీ సీప్ల సునీల్ కుమార్, సిఐడి మాజీ సీపుల పైన సునీల్ కుమారు, పిఆర్ ఆంజనేయుల పైన రఘురామరాజు ఫిర్యాదుతో గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. చూడండి, రఘురామరాజు గారిని ఆ రోజు వీళ్ళు చాలా హింసించారండి, కొట్టారండి ఒక ఎంపీని పట్టుకొని. కాబట్టి ఆయన కేసు పెట్టారంట గుంటూరు దాంట్లో. కానీ ఆ కేసు ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే అధికారం ఉందని చెప్పి ఎవరిని కూడా హింసించకూడదండి. అట్లా హింసించడం వల్ల దానికి పర్యవసానం చాలా ఇబ్బంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ గారు చూడండి, ఆయన వెనకంటుండే పనికిరాని పేటీఎం బ్యాచ్లను అందరిని పెట్టుకొని వాళ్ళు తందాన అంటే నవ్వుకుంటూ ఈ పొద్దు వాళ్ళ వల్లనే ఈయనకు వచ్చింది. ఈయన ప్రోత్సహిస్తూ జగన్ గారు ఏమనుకున్నారంటే పింఛన్ వేస్తే ప్రజలు డబ్బులు ఓట్లు వేస్తారని. పింఛన్ ఎవరు వేయరండి, పింఛన్తో పాటు డెవలప్మెంట్ కూడా కావాలి, అప్పుడే ప్రజలు మీకు ఓట్లు వేస్తారు. అట్లే రఘురామరాజు గారి ఫిర్యాదు గుంటూరులో ఇచ్చారంట జగన్ పైన. ఆ సిఐడి వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరి మీద గుంటూరులో ఎఫ్ఐఆర్ అయింది. మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూద్దాం. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.